7,25,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఈ ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళందరినీ జల్లెడ పట్టి మెడపట్టి ఇండియాకి గెంటేస్తానంటున్న ట్రంప్. అండ్ మనం దీని గురించి కంప్లీట్గా కన్సైజ్గా నేను 10 నిమిషాల్లో మీ ముందుకు తెచ్చి ఈ వీడియోని పెడతాను. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా ఏమైంది అని అంటే, ఎప్పుడైతే January 20 రోజు ట్రంప్ మన ప్రెసిడెంట్గా ఎప్పుడైతే ఎన్నుకోబడ్డాడో ఆ టైంలో ఏమన్నాడంటే, First, I will declare a national emergency at our southern border. All illegal entry will immediately be halted, and we will begin the process of returning millions and millions of criminal aliens back to the places from which they came. We will reinstate my Remain in Mexico policy. I will end the practice of catch and release. And I will send troops to the southern border to repel the disastrous invasion of our country. Under the orders I signed today, we will all క్యాచ్ అండ్ రిలీజ్ పాలసీ అంటే ఎక్కడి నుండున్నా వాళ్ళని ఎక్కడున్నా పట్టుకొని వాళ్ళని మెడపట్టుకొని వాళ్ళ కంట్రీకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంట్రీకి పంపించేస్తాను అని చెప్పి ఆ రోజే ప్రామిస్ చేశాడు. అండ్ అనుకున్నట్లుగానే మొన్న ఫిబ్రవరి 4th రోజు మిలిటరీ C-17 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో ఎంతమంది 107 మంది అని అంటే 107 పీపుల్ని నిన్న అమృత్సర్లో అయితే ఆ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి మొత్తం మిలిటరీ వాళ్ళని ఒక చేతులు కట్టేసి కాళ్ళను కట్టేసి వాళ్ళని ఒక దొంగల్లాగా బానిసల్లాగా తెచ్చి మన ఇండియాలో అయితే ఇడిచిపెట్టిందనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే అసలు వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎందుకు అయ్యారు అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్గా ఇల్లీగల్గా ఎంటర్ అవ్వడానికి యుఎస్లో 2 ways ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎవరైతే టూరిస్ట్ వీసాలు ఉంటాయో, టూరిస్ట్ వీసా 6 months వీసాస్ ఉంటాయో, ఆ టూరిస్ట్ వీసాల పైన వెళ్ళి ఇంకా ఆ వీసా అయిపోయినా కానీ రాకపోవడం, ఇది 1 way. అండ్ సెకండ్ది ఏంటిదంటే, అండ్ దీంట్లో కూడా మళ్ళీ ఇంకోటి ఉన్నది, టూరిస్ట్ వీసానే కాకుండా స్టడీ వీసా కూడా. అంటే స్టడీ వీసా అయ్యేంత వరకు వాళ్ళు చదువుకొని దాని తర్వాత వీసా ఎప్పుడైతే రెన్యువల్ అవుతుందో వాళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో అది రెన్యువల్ అవ్వదని, అండ్ వాళ్ళు అక్కడే ఉండిపోవడం అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటిదంటే, మనకు చూసుకుంటే ఆ యుఎస్ బార్డర్లోకి ఎంటర్ అవ్వడానికి మన మెక్సికో, కెనడా, సాల్వడార్ ఈ కంట్రీస్ని ఎన్నుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియా నుండి అక్కడికి మైగ్రేట్ అయ్యి అక్కడి నుండి కొంతమంది ఏజెన్సీస్కి కొంచెం మనీ ఇచ్చేసి ఆ బార్డర్స్ ద్వారా వాళ్ళు యూఎస్కి ఇల్లీగల్గా ఎంటర్ అవుతారనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే, మన ఇండియా టుడే ఏదైతే న్యూస్ ఛానల్ ఉందో అక్కడ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ది ఒకటి ఇంటర్వ్యూ ఏంటంటే, ఇంటర్వ్యూ తీసుకున్నారనమాట. అసలు ఇల్లీగల్గా మీరు వచ్చారు కదా, అసలు మీ వర్క్ లైఫ్ ఏంది అని చెప్పి. అండ్ ఆయన పేరు మనం ఏదన్నా ఒక పేరు పెట్టుకుందాం, ఒక రాయ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ రాయ్ ఎవరైతే ఉన్నాడో వర్క్ హైడ్ అని అంటే ఏమని చెప్పాడంటే, ఫస్ట్ వాళ్ళు ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి వాళ్ళ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వాళ్ళ ఇంట్లో దాచుకుంటారనమాట. దాచుకొని వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న గ్యాస్ స్టేషన్లో కానీ హోటల్స్లో కానీ వాళ్ళు ఏంటంటే ఇల్లీగల్గా పనిచేస్తుంటారు అనమాట. అంటే దగ్గరలో ఉన్న గార్డెనింగ్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ యుఎస్ సిటిజన్కి అయితే ఒక $20 ఇస్తే ఈ ఇల్లీగల్గా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక $10 క్యాష్ రూపంలో పే చేస్తారనమాట. సో అందుకోసమే మన ఇండియన్స్ కూడా, అక్కడున్న ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వాళ్ళు సపోర్ట్ ఎందుకు చేస్తారని అంటే, అరే వీళ్ళు కొంచెం తక్కువకి వస్తారు అని చెప్పి వాళ్ళని హైర్ చేసుకుంటారు అనమాట. సో మనోడు ఏం చెప్పాడంటే, ఇంకోటి మాకు అసలు వాళ్ళకి ఎంత కష్టం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదైనా దొంగతనమైనా వాళ్ళు వెళ్ళి పోలీస్కి కంప్లైంట్ చేయలేరు. అండ్ ఇంకోటి ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, ఒక యాక్సిడెంట్ ఉండదు, ఒక డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండదు. అండ్ ప్రతి ఒక్కటి వాళ్ళు ఇల్లీగల్గా ఉండడమే. ఏమైనా వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి
వెళ్ళలేము. అండ్ వాళ్ళ ఒకటే హోప్ ఏంటంటే వాళ్ళకు పుట్టబోయే పిల్లలు ఆ యుఎస్ సిటిజన్స్ న్యాచురల్గా అవుతారు. కానీ ఇక్కడ కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది అది కూడా ఇప్పుడు ట్రంప్ వచ్చేసి తీసేసాడు అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రాయ్ అనే ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ని చూసుకుంటే తప్పు అని చెప్పి చెప్పలేము. ఎందుకంటే ఆయన మన ఇక్కడ ఉన్న పావర్టీని అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉన్న పేదరికాన్ని ఆయన తుడిచేద్దామని సంహౌ ఇల్లీగల్గానో ఎలానో అలా ఆయన అయితే ఎంటర్ అయ్యి యూఎస్లో సంపాదించి ఆయన కొంచెం ఇండియాకి డబ్బులు పంపి వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ సెటిల్ అవ్వాలనే ఒక గోల్తోని ఇలాంటి పనులు అనేది చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మనము వాళ్ళని క్రిమినల్స్ అనొచ్చా అనంటే క్రిమినల్స్ అనలేమన్నమాట. వాళ్ళ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుందామని ఇది ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యాడు. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కడైతే ట్రంప్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ C-17 ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే యూజ్ చేశాడో అది డైరెక్ట్గా ఒక్కొక్క పర్సన్కి అప్రాక్సిమేట్లీ 4 lakhs ఖర్చు అవుతున్నా కానీ నేను అందరినీ పంపించేస్తా అంటున్నాడు. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 lakhs ఎందుకో 50,000, 70,000, 80,000 కూడా టికెట్ ఉంటుంది కదా అంటే ఆ ఫ్లైట్స్ ఎక్కడన్నా అయిపోవచ్చు, దానికి ఒక టైమింగ్ అవన్నీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ డైరెక్ట్గా ఆ మిలిటరీ వాళ్ళ బార్డర్ నుండి వాళ్ళు హై అండ్ సెక్యూరిటీతో వాళ్ళు ఇండియాలో వచ్చి ల్యాండ్ చేసేసి వాళ్ళని ఇక్కడ వదిలేసి పంపించేస్తున్నాడు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఏం పంపిస్తున్నాడంటే ఎంత అంటే ఒక సంఖ్యలో ఒక ఏదైతే మర్డర్ కేసు చేస్తారో ఇట్లా మర్డర్ కూడా చేస్తారో లేకపోతే దొంగతనాలు చేస్తారో వాళ్ళని ఎలా అయితే అరెస్ట్ చేసి కాళ్ళకి సంఖ్యలు వేసి చేయిలకి సంఖ్యలు వేసి ఎలా అయితే అరెస్ట్ చేస్తారో సేమ్ అదే సిగ్నేచర్ అదే సైన్ పంపిస్తున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఎవ్వరు కూడా ఆ ధైర్యం చేయకూడదు, నెక్స్ట్ 20 to 30 years వరకు నెక్స్ట్ కూడా ఆ ధైర్యం చేయకూడదు అని చెప్పి ఆయన ఒక స్ట్రాంగ్ సిగ్నల్ పంపి వాళ్ళనైతే ఇలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపిస్తున్నాడు. ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ థర్డ్ మన 7,25,000 మంది ఎంతమంది అవుతున్నారో థర్డ్ లార్జెస్ట్ పీపుల్ ఫ్రమ్ ఇండియా అనంటే ఇంకా మెక్సికో ఇంకా అవన్నీ కొంచెం వేరే కంట్రీస్ నుండి కూడా కొంచెం ఇంతకన్నా ఎక్కువ మంది వస్తున్నారు. అండ్ మనం చూసుకుంటే ఇప్పుడు ట్రంప్ ఈ ట్రేడ్స్ విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ ఇండియాకి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇల్లీగల్గా ఎవరు వచ్చినా వాళ్ళని పంపించేస్తాను అని క్లియర్గా అయితే చెప్తున్నాడు అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ముందు ట్రంప్ పెట్టే పాలసీల గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ మీ ముందుకు ఎవ్రీడే తీసుకొని వస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.